అందరికీ నమస్కారం। ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే మొదటి నుంచి చివరి వరకు రైతు కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి వీడియోలో। ఇప్పుడు ఏంటి అంటే వీడియోలో మొదటిగా మనం సాగుబడి చేస్తున్నాం, నారు పోయాలి కదా। నారు అంటే వడ్లు అలకాలి। చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా। దున్నిన వారం నుంచి 10 రోజుల తర్వాత మనం వడ్లు సంచిలో పోసి ముడి కట్టుకొని నానబెట్టాలి 24 గంటలు। అన్న తర్వాత బయట వేసి ఒక 3 రోజులలో మొలకొస్తుంది। ఇట్లా గడ్డి కప్పుకోవాలి, కోతులు ఇట్లా ఉన్నాయి కాబట్టి మొల కప్పుకున్నాం మేము, మీరు కూడా కప్పుకోండి। వచ్చిన తర్వాత మేము ఇప్పుకున్నాం, మొలక ఇప్పుకొని చట్టలలో పోసుకొని ఇక మొలక చల్లాలి। మంచిగా మడి లెవెల్ అయిన తర్వాత చల్లాలి। ఈ చల్లిన తర్వాత 2 రోజులు వరుసగా నీళ్లు తెంపాలి, కొత్త నీళ్ళు పెట్టాలి, లేకపోతే వరి మునుగుతుంది, నారు మునుగుతుంది। నారు మునగకుండా అలా చేయాలి। కొంచెం పెరిగిన తర్వాత ఈ మామూలుగా పలస నీళ్ళు పెట్టుకోవాలి। బోరు దగ్గర ఉంటే వేడి నీళ్ళు పెడితే ఇంకా జల్లి పెరుగుతుంది, తర్వాత కంటిన్యూగా నీళ్ళు ఉంచుకున్నా ఏం కాదు। తర్వాత ఈ విధంగా ఇంత పెద్దగా విరిగిన తర్వాత ఇంకా మంచిగా నీళ్ళు ఉంచుకోవాలి। తర్వాత ఇక వేరే నాటేసే పొలం ఇక మనం మంచిగా ఇట్లా దున్నుకోవాలి। ట్రాక్టర్ అయితే ఆయిల్ చేంజ్కి వచ్చింది, ఆయిల్ చేంజ్ చేపిస్తున్నా 3500 దాకా అయితే। ఇంకా వేరేవి తీసుకుంటే కూలెంట్ ఆయిల్ గ్రీజ్గా తీసుకుంటే ఎక్కువ। దున్నుకున్న తర్వాత ఉరాల పొంటి గడ్డి గీట లేకుండా పాములు ఇట్లా వండుకోకుండా గ్రాస్ కట్టర్ మిషన్తో మనం గడ్డి కట్ చేయాలి, మొత్తం బాగుంటుంది। అసలు ఇక్కడ ఏం జరిగిందంటే పొరంపోటి గడ్డి కొడుతుంటే పాము కనబడ్డది, పాము కనబడితే భయపడ్డాడు। ఇప్పుడు మెల్ల ఏం చెప్తాను అంటే కట్ట పెట్ట కాలకాడ భయపడతాడు చూడండి, అందుకనే కొంచెం భయంతో కట్ చేస్తాడు। అలా డౌట్ వస్తుంది, వెనక చూసుకుంటా కట్ చేస్తాడు, కానీ వీడియో వీడు కట్ చేయలే, భయపడే మూమెంట్లో అది చూచిండు తిట్టిండు, అట్లా అయిపోతుంది। ఇదంతా కోచుడు అయిపోయింది। అడ్జస్ట్ అయిపోయిన తర్వాత 2-3 రోజులకు ఉరాల పొంటి మంచిగా గడ్డి చెక్కుకోవాలి, ఎందుకంటే మనకు నీట్గా ఉండాలి కదా। తర్వాత నీళ్ళు ఉరం తాగకుండా ఎలుకలు ఇట్లా రంధ్రాలు చేయకుండా అట్లా పెట్టుకోవాలి, ఉరం పెట్టుకుంటారు అంటారు దీన్ని। నడవటానికి కూడా చాలా సులభంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇలాగే చేయాలి అందరూ। తర్వాత ఇక నాటేసే ముందు అందరూ నారు వీకిర్రు, మందు చల్లాలి। ఇది జీవ, ఇక గొర్రు కొడుతుండు మా వాడు, గొర్రు లేదు ఇప్పుడైతే, మామూలుగా అట్లా టెక్నాలజీతో వాడాలి మనం। ఇక నారైతే వంచేస్తున్నాం, ఇక చాలా కింద దూరం ఉంది కాబట్టి నాటేసేది ఇట్లా ట్రాక్టర్ మీద వెనుక ఇట్లా కింద కట్టె పడద పెట్టి మెల్లగా పెరుస్తున్నాం। ఇక వీడియో ఇష్టం లేక ట్రాక్టర్ మీద పెట్టిన, ఇక నేనే అది కిందికైతే వచ్చినాం। వేసిన తర్వాత ఇక ఇగో ఇట్లా నారు తీసుకొని పోయి మొత్తం మంచిగా వాళ్ళు నాటేయడానికి సులభంగా ఉంటుంది। దూరం కాకుండా దగ్గర కొంచెం చూసుకొని వేయాలి నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ దూరమైన ఏం కాదు, కానీ దగ్గర అయితే కావద్దు, దగ్గర అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది। ఇక మొత్తానికైతే పనిచేసాడు అయిపోయింది, ఇక నా వంత అయిపోయింది, ఆడ కింద నారు ఉంది। 20 నుంచి 30 రోజుల మధ్యలో నాటేసుకుంటే చాలా మంచిగా వస్తుంది వరి। ఇక మొత్తానికైతే అయిపోయింది, ఇక నారు కట్ట వరితోనే కడతారు వాళ్ళు, దారాలతో కూడా కట్టవచ్చు। ఇలా అప్పుడే చెప్పినా మంచిగా బాబాయ్ ఈ విధంగా ట్రాక్టర్లు దిగబడతాయి, అట్లుంటుంది రైతుల పరిస్థితి। ముదురుమంది అబ్బాయి ఏదోటి ముదురుమంది ఫిట్ 1 లీటర్ ప్రైస్ కూడా 1000 రూపాయలు దాకా అట్లా। ఇది ఒక ఎకరానికి కాదు 2 ఎకరాలకి। ఈ మందు బస్తాలు కింద తీసుకొని పోతున్నాం,
ఇక దించేటప్పుడు మెల్లగా దించుతానా, మళ్ళీ ముంగటిపై వెళ్ళేసి వెనుక బోర్లు పడే అవకాశాలు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలి. రివర్స్ కాకుండా స్ట్రీట్కి వెళ్ళిపోతే బండి లేస్తుంది, అటు ఇటు పోతుంది. అందుకనే ఇట్లా రివర్స్లో పోతున్నా. ఇవాళ నాటేస్తుంటే నేను మందు వెళ్తున్నా, 2020 వెళ్తున్నా. అది మందు పేరు డిఏపి. ఇవన్నీ వెళ్ళొచ్చు, 17 ఉంటుంది, అన్ని రకాల మందులు ఉంటాయి. వాళ్ళు నాటేస్తుంటే నేను చల్లుతున్నా. వాళ్ళు నాటైతే వేస్తారు. ఒక్కరికి రోజుకి 400, 500 ఇక సీజన్ బట్టి. ఎందుకంటే ఇక అందరు పిలుస్తారు, నాకు రాని 50 ఎక్కుతారు, 50 ఉందా అట్లా. ఇక స్టార్టింగ్ అయితే 350 ఉంటుంది, ఈ లాస్ట్కి వచ్చే వరకు 600 కూడా అవుతుంది. మొత్తానికి అయిపోయింది. పైప్ లేను రోడ్డు. ఇదేంటంటే కొంచెం మిర్రలు ఇట్లా ఉంటుంది లైట్గా, ఎండాకాలం కదా పారకుండా ఇట్లా ఈ గొర్రుతో నానాలి. ఇక నాటేస్తున్నాం. నాటేసేది నేనే. మనం అన్ని పనులలో పర్ఫెక్ట్. ఏదో లే అట్లా ఇక మనం అనుకోవద్దు అట్లా. నాటేసుడు అయితే అయిపోయింది. ఇది ఫార్మర్ నారుతోని ఇట్లా చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇదైతే నేను నాటేసుడు అయిపోయిన తర్వాత ఇట్లుంది. మంజాలిన తర్వాత ఇది ముదురు మందు 3 రోజులకు మంజాలిన బాబు. అది రిఫిట్ అని చెప్పిన విషయమా, అది కలిపి కాలుకి ఏదో కొయ్య కూర్చుకోయింది ఆ గుంతల. ఇది 2020 మందు. నేను గుంత అన్న చూసినావా, ఇదే గుంత. ఇట్లా మీదికే నీళ్ళు వస్తే అక్కడ గుంత అయింది. అంతకుముందు తాటినప్పుడే కూర్చుంది. ఇక తర్వాత వీడియో తీసి ఫ్రెండ్స్ అందరికీ ఇలా నేను చెప్పబోయేది ఏంటంటే, నాటేసినాక 10 నుంచి 15 రోజుల వరకు పొలంలో ఓడిపిల్లి అది ఇది అన్నీ కలుపు మొక్కలు వస్తాయి కదా, వీటిని నివారణ ఏం చేయాలంటే కౌన్సిలిక్ యాక్టివ్ మందు. ఇది 12 నుంచి 1400 మధ్యలో దొరుకుతుంది. 1 లీటర్ నీళ్ళల్లో కలిపి ఈ మందు పోసి కలిపి ఒక ఎకరానికి ఒక మందు బస్తా 45 కిలోలు తీసుకొని అంతటా 4 మూలలు మోతాదు నీళ్ళు పెట్టుకొని ఎకరానికి సరిపోయిన యూరియాలో కలిపి ఇట్లా మొత్తం చల్లాలి. మందు వారం నుంచి 10 రోజుల మధ్యలో మొత్తం చచ్చిపోతుంది. తర్వాత పిలకల గోళీలు 20 నుంచి 25 రోజుల మధ్యలో చల్లుకుంటే అప్పుడు మంచిగా క్రాప్ వస్తుంది. ఇట్లున్న గడ్డి చచ్చిపోయినాక ఇట్లుంటుంది మంచిగా పొలం. ఈ వరి నాటేసే మిషన్ నాటేసింది ఎకరానికి 4500. ఇది చెప్పబోయేదంటే ఈ వీడర్తోని మనం ఇలా తిప్పితే 25 రోజుల నుంచి 30 రోజుల మధ్యలో మంచి పిలకలు వస్తాయి. అక్కడ మొలకలు ఉన్నాయి కదా, మొలకలు కూడా చచ్చిపోయి మంచిగా జీవ వస్తుంది, ఎదుగుదల బాగుంటుంది, క్రాప్ మంచిగా వస్తుంది. యాకో పిలకల గోళీలు ఇవి 5 కిలోలు 2 ఎకరాలకి వస్తాయి. సరిపోను ఉసుకలో 8 తట్టలు తీసుకొని ఎకరానికి 4 లెక్క 2 తట్టలు, మధ్య ఎకరం లెక్క 8 తట్టలు చల్లేస్తే సరిపోతుంది. ఈ విధంగా పలసగా కొద్దిగా చల్లుకోవాలి అంతే. 7 నుంచి 25 రోజుల మధ్యలో చల్లుకోవాలి. 30 రోజుల వరకు కూడా చల్లుకోవచ్చు, కానీ పిలకలు ఎక్కువ పనిచేయాలి. చల్లే రోజు ఈ విధంగా ఉంటుంది. 20 రోజుల తర్వాత మళ్ళీ ఏ విధంగా ఉంటుందో చూపిస్తా, చూడండి. 1 నిమిషం ఆగండి. ఎక్కువ నీళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ ఎక్కువ భూమి దున్ని ఉన్న లూజుగా ఉంటే ఏరు చక్కగా లేక ఎరుపు రోగం వస్తే దానికి ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. లేచి పట్టుకుంటా లేక మొక్కలు విన్నావు ఇంకా మెల్ల కాడికి అయితే బయటికి వెళ్తా. మొక్కలు ఆడుతుందా మొక్క కింద అది బయటికి వెళ్ళి పూకొస్తుంది. అయ్యా గీత కూర ఉందే అమ్మ తోడు నారొస్తుంది, కారొస్తలేదు. కొన్ని నీళ్ళని పెట్టే మొత్తం గుద్ద ఆరబెట్టు. మెల్ల బయటికి వెళ్ళి గుద్ద మొక్కలు పోయిందా మెల్లగా వద్దు కింద ఖరాబ్ అవుతుంది డబ్బా. ఒక్క కాలు మీద వేడిపడే ఇట్లా లేపు పట్టుకుంటా పోనీ నీ గుద్ద. ఆ విధంగా ఉన్నది ఈ విధంగా అయింది. పిలకల గొల్లలు చల్లాక వీడియో చూడండి సేమ్. ఇప్పుడు అక్కడ ఒక సైడ్ పోయి మళ్ళీ తీసిన వీడియో. ఇదే వాన పడుతుంటే ఇక పాములు కూడా ఉంటాయి, ఊరాలకు ఉంటాయి. దీన్ని ముంగిసైనా ఏమో కొరికినట్టుంది. ఇది చేరిపోతా అంటారు. కొన్ని రోజుల తర్వాత పిలకల గొల్లలు చల్లిన తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీడియో. ఇది మళ్ళీ మందు చల్లే ముందు మళ్ళీ మందు తెచ్చినాం. ఇక మళ్ళీ చల్లాలి. పుట్టకు ముందు చల్లాలి, మధ్యలో అన్నట్టు కరువుకుంటుంది అన్నట్టు, అప్పుడు చల్లాలి. ఇక మిక్స్ చేస్తున్నా యూరియా
2020 మళ్ళీ దాని మీద యూరియా పోసి తమ్ముడు మిక్స్ చేస్తున్నాం. మొత్తం మిక్స్ చేసి ఈ పొలానికి మళ్ళీ మొత్తం జల్లేసేయాలి. చల్లేసిన తర్వాత మళ్ళీ ఇంకో డోసు ఉంటుంది, అది కూడా వీడియో పంపుతా. మా బాబాయ్ చల్లేది, మా దోస్తు జాన్. ఎట్లయినా తానే తిననీకైనా వాళ్ళు వస్తారు, కానీ చల్లనీకి ఎవరైనా వచ్చే దోస్తులు ఉన్నారంటే అది వీడే. ఇక చల్లినం అయిపోయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇట్లయితుంది. ఇంత చల్లినా కోతులు వచ్చినాయి. కోతులు వచ్చి మొత్తం ఖరాబ్ చేసినాయి. అయినా మందు చల్లక తప్పుతుంది రైతు అన్నప్పుడు చల్లుతూనే ఉండాలి. ఇక చల్లినాం. మళ్ళీ కొన్ని రోజులకు కవర్ అయింది, వేరే సైడ్ చూపిస్తుంది. ఇక ఇది నేను చల్లుతున్నా, అటు మా తమ్ముడు చల్లుతుండు. ఇక కోతులు ఇవే కోతులు. ఏం చేస్తాం, మొత్తం నేనేస్తే తప్పది, వచ్చిన కాడికి అనుకోవాలి. ఇప్పుడు నేను వీడియో ఇస్తుంటే కూడా బయట వాన పడుతుంది. ఇగో ఇది డ్రోన్, దీనికి ఎకరానికి 400 ఇట్లా మంచిగా వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ వాయిస్ రికార్డింగ్ చేస్తుంటే కూడా బయట ఫుల్ వాన. వాళ్ళది పొలం ఎండిపోయిందని ఇంకో బోర్ ఇద్దామని రివర్స్ తీసుకోతారు, అక్కడ మలగనీకి రాదు. బోర్ బండి ఇప్పుడు 100 మీటర్స్ రివర్స్ పోతుంది. రాత్రి బోర్ వేసింది అయితే ఇప్పుడు మోటార్ దించుతున్నాం. ఇదైతే లాస్ట్ డోసు చల్లుతున్నాం. పొట్టకొచ్చింది అంటే బిరు పొట్టకుంది, ఇంకీనలే చూపి. మా నైబర్స్ అంతా, మా మామ, మా తమ్ముడు, మా బ్రో, వాళ్ళందరం ఇక చల్లేస్తున్నాం. ఇంకా చల్లుడు అయితే అయిపోయింది. ఇక ఈయనే ముందు ఇలా ఉంటుంది. ఇక మందు ఫ్రెండ్స్, టుడే మా బైక్ కాడికి వచ్చినాం. ఏమైందంటే ఇగో మా బైక్ కాడ తెల్లకంకి, మళ్ళా ఎరుపు రోగం, మోగిపురుగు అవన్నీ వచ్చినాయి. మందు కొట్టాలనుకుంటున్నాం. మరి ఈరోజు స్ప్రే అయితే మా పొలాన్ని స్ప్రే చేయడం జరుగుతుంది. అంటే స్ప్రే దేనికంటే, ఇప్పుడు ఇది మొగిపురుగు ఉంటుంది కదా, సాధారణంగా మొగిపురు వల్ల ఇవి ఎక్కువ ఊసపోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. ఈ ఊస పోకుండా కొట్టాల్సిన మందులు ఏంటంటే 3 స్టార్ మందు, 3 సేఫ్. ఇది పౌడరు, ఇది లిక్విడ్. అయితే ఫ్రెండ్స్, ముందుగా ఏం చేయాలంటే, ఇది 1 లీటర్ డబ్బు ఉంటుంది కదా, ఈ డబ్బాతోని ఎకరానికి ఒక 5 స్ప్రేలు, అంటే 5 లీటర్ల నీళ్ళు ఇలా పోసుకోవాలి. ఎకరానికి 5 డబ్బాలు, 20 లీటర్లు. 5 డబ్బాలు పోసుకొని పెట్రోల్ పంపులో 20 లీటర్ల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని ఎకరానికి 5 డబ్బాలు చొప్పున స్ప్రే చేయాలి. ఈ మొత్తం స్ప్రే చేసిన తర్వాత 2-3 రోజులలో పూర్తిగా రోగం అనేది ప్లస్ మొగిపురుగు అనేది పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. దాని ద్వారా ఎటువంటి రోగాలు రాకుండా నివారించవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ట్రాన్స్ఫారం కాలిపోయింది. ట్రాన్స్ఫారం కాలిపోయే వరకు మొత్తం కలిపింది. గడపర ఎక్కువ పొడి ఉండే వరకు దాని మీద పోతుంది. పిండి తాగే జరుగుతుంది. చెప్తా ఆగురు, చూస్తా మీకే బండి ఒకసారి ఇటు ఒకసారి ఇటు, ఒకసారి తెరిచి ఒకసారి దుర్గమ్మ గుడి పడది. ఎందుకు తీయాలి కదా మొత్తం డబ్బాలకు వచ్చినాక తీసినట్లేదు. డబ్బా మీకు వచ్చినాక పక్క పంపి తీద్దాం. ఒకసారి అటు ఇటు అను బంటి చర్చి అన్నది చర్చిది ఇగో ఇప్పుడు మళ్ళీ అటు
ఇంకొకసారి ఇటు చచ్చి ఇంకొకసారి ఇటు పక్క ఇటు నేను చెప్తాను ఇది కదా ఇది కదా గుడి దిక్కుని అది మొత్తం ఇలా కొత్త ఆడ గిడి దాకా వచ్చింది కదా అది ఈ పక్క మేము ముందరికి ఆ పక్క ఈ పక్క మొత్తం రండి కానీ గదేమైతుంది అంతే గడప కొత్తది ఇప్పుడు ఇటు ఇద్దరు బట్టి చచ్చే వస్తుంది కొత్తది కానీ పట్టు కాదన్నా చర్చి మరి నాకు అక్కడికి మొత్తానికి అయితే చేపించుకొని వచ్చినాం. కొత్త ఆయిల్ పోసారు. ఆయిల్ ఆడుతుంది లైట్గా అంతే, మామూలుగా ఒకరోజు అట్నే ఆడుతుంది, తర్వాత కవర్ అయిపోతుంది. ఊరి ఈనింది మొత్తానికి. మొత్తం ఈనిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. కొద్దాం అన్న వరకు వర్షం అయితే వచ్చింది. ఇలా ఉండే వర్షం వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇట్లా వచ్చిన వర్షం ఇట్లా అడ్డం పడ్డది ఊరి. పోసేది నూనె కింది పొలం మొత్తం 4 వీలర్ కూడా తాగలే. చైన్ మిషన్ తెప్పించిన తమిళనాడు నుంచి. గంటకు 3000. వెనక వ్యూ బాగుంది కదా. ఈ మిషన్కి హార్వెస్టర్కి గంటకు 2000. మీ కాడేందో కామెంట్ చేయండి. ఇట్లయితే ఐకేపీ మార్కెట్ తీసుకోతున్నా. రోడ్ అయితే బురద చూపిస్తా చూడండి. రైతు కష్టాలు అయితే ఈ విధంగా ఉంటాయి. రోడ్ పండు పోతుంటే ఒక్క పక్క మొత్తం దశకి బోర్లో పడ్డది. ఏం చేస్తాం. మా బైక్ పక్కన అన్న వాళ్ళది ట్రాక్టర్ దిగబడ జేసీపీ వచ్చి గుంజింది. ఒడ్లు ఐకేపీ మార్కెట్లో పోసిన తర్వాత 3 రోజులు 15 మ్యాచర్ వచ్చేదాకా ఎండ పోయాలి. తర్వాత సంచులలో నింపాలి. కానీ ఏం చేస్తాం, వాన వచ్చి గిట్లా వేస్తుంది మనల్ని. తడిచినాయి. మళ్ళీ ఇంక 2-3 రోజులు ఎండ పోయాలి. ఇట్లా తడుతాయి, మొలకలు వస్తాయి, అన్నీ తిప్పల్లే ఉంటాయి. ఎండ పూసిన మొగలవుతుంది. అందరి దగ్గరికి అంటారు. మార్కెట్లో బొర్లకాడి ఓని కూడా లేట్ అవుతుంది. చూడండి. ఈ తర్వాత లాస్ట్కి వడ్లైతే ఎండినాయి. ఈ విధంగా పట్టాలి. తాళు ఉంటుంది అని వడ్లు తీసుకోరు. వడ్లు పట్టిన తర్వాత కూడా 3 కిలోలు కట్ చేస్తారు. మళ్ళీ అదేందో దోపిడే ఉంటుంది ఈడ వడ్లమ్మే కాడ. అదే బేకరీలలో అక్కడ ఇక్కడనైతే కటింగ్ ఉన్నది. కష్టపడి పట్టించే వాడికి అన్నీ ఉంటుంది. మోసం చేసాడు. వడ్లు నింపి పట్టి సంచులు నింపి అమ్మదమ్మన వరకు వాన వస్తుంది. వాన వచ్చి ఇట్లా తడుతాయి. మళ్ళీ పచ్చి కానీ ఇట్లా కట్ చేస్తారు. 2 కిలోలు కట్ చేసే కాడ 4 కిలోలు కట్ చేస్తారు. లారీ వాళ్ళు రారు. మళ్ళా ఇట్లా ఆనిపోతాయి. వరి మొత్తం వడ్లు ఇట్లా లారీ రాక ట్రాక్టర్లో తీసుకుపోయి బయట మళ్ళీ అమలు ఖర్చు ఎక్కువ. ట్రాక్టర్ కిరాయి ఇట్లా మళ్ళీ లారీ వస్తే దిగబడుతుంది. జేసీబీ వస్తుంది. జేసీబీకి మళ్ళీ 3000. అవి మా కాడ వసూలు చేసినా చేస్తారు. అట్లుంటుంది. మళ్ళీ ఇట్లా దిగబడ్డది. మిల్లుల్లోకి పోయినాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వస్తాయి బియ్యం చేతికి. అంటే దీని వెనుక ఎంత కష్టం ఉంది ఏముంది అనేది ఎవరేం చూడరు. చీఫ్గా తీసేస్తారు రైతానంగానే. ఇది దీని వెనుక ఇంత తిప్పలు, ఇంత కథ, ఏమైంది, ఏ బాధలు ఉన్నాయని
అన్నీ మర్చిపోతుంది తినేటప్పుడు. రైతుల కాడ బేరం చేసే ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.